హాయ్ ఫ్రెండ్స్, రక్షిత శ్రీ యూట్యూబ్ ఛానల్ నుంచి ఈరోజు మజ్జిగ చారు రెసిపీ తీసుకొచ్చాను. మీ అందరికీ ఆల్రెడీ తెలిసే ఉండొచ్చు, బట్ కాదంటే ఇది కొంచెం వెరైటీగా ఉంటుంది. ఒక్కసారి చేసి టేస్ట్ చేసి చూడండి. ఓకేనా? ఏం కావాలో చూద్దాం ఫ్రెండ్స్. కొత్తిమీర, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, జీలకర్ర, అల్లం చిన్న చిన్న ముక్కలు తరుక్కోవాలి. అలాగే ఎండుమిర్చి తీసుకోవాలి, కొద్దిగా మెంతులు. సో ఫ్రెండ్స్, ఇప్పుడు ఇంకా మనం మజ్జిగ చారు ఎట్లా పెట్టాలో చూద్దాం ఇంకా. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం స్టవ్ వెలిగించుకొని మనం బాండిల్ పెట్టుకొని ఆయిల్లో జీలకర్ర, అలాగే ఆవాలు, మెంతులు వేసి లైట్గా వేపుతున్నాం అన్నమాట. ఇది కొంచెం వేగిన తర్వాత మిగిలిన ఐటెం కూడా యాడ్ చేద్దామండి. ఎండుమిర్చి వచ్చేసి లాస్ట్లో యాడ్ చేద్దాం, ఎందుకంటే బాగా మాడిపోతాయి, కలర్ మారిపోతాయి అన్నమాట. సో అందుకని ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ముక్కలు కూడా యాడ్ చేశాను ఫ్రెండ్స్. ఇప్పుడు వాటిని కూడా లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనం వేపుకుందామా ఫ్రెండ్స్. వేపేసుకుంటే బాగా, అంటే బాగా ఎక్కువ అవసరం లేదు, లైట్గా ఉంటేనే బాగుంటుంది, లైట్గా వేగితేనే బాగుంటుంది దీనికి. సో అందుకని లైట్గా వేపుకుందాం ఫ్రెండ్స్. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఒక లైక్ ఇచ్చి కామెంట్ పెట్టండి, ఎట్లా ఉందో ఒకసారి మీరు కూడా ఈ రెసిపీ చేసి చూడండి. అలాగే నా ఛానల్లో మీకు బ్యూటీషియన్కి సంబంధించిన అన్ని టిప్స్ దొరుకుతాయి ఫ్రెండ్స్. ఒకసారి మీరు ఓపెన్ చేసి అన్నీ ఒకసారి వీడియోస్ చూడండి. ఓకేనా ఫ్రెండ్స్. సో ఇప్పుడు మనకి ఉల్లిపాయ ముక్కలు కూడా, పచ్చిమిరపకాయ ముక్కలు వేగిపోయినాయి. అలాగే 1 స్పూన్ శనగపిండి తీసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఆ శనగపిండి అంటే క్వాంటిటీని బట్టి, మనం మజ్జిగ క్వాంటిటీ ఎంత ఉందో దాన్ని బట్టి నేనైతే 1 స్పూన్ పెద్ద టేబుల్ స్పూన్ తీసుకున్నాను. సో దాంట్లో వాటర్ వేసి చిక్కగా మనం దాన్ని అంటే రాబుడగలు అవి అంటే ఉండలు కట్టకుండా బాగా కలుపుకొని ఉంచుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడైతే నేను దాంట్లో కొత్తిమీర, ఎండుమిర్చి కూడా యాడ్ చేసేసాను ఫ్రెండ్స్. ఓకేనా? ఇప్పుడు వీటిని కూడా లైట్గా వేపేసేయాలి ఫ్రెండ్స్. వీటిని కూడా వేపేసి బాగా అంటే బాగా అవసరం లేదు, మనకి కొత్తిమీర స్మెల్ ఆరం వస్తూ ఉంటుంది అబ్బా. ఇప్పుడు మనం ఏదైతే శనగపిండి వాటర్లో కలుపుకున్నామో అది అందులో వేసేసి ఇంకొంచెం వాటర్ కూడా యాడ్ చేసి బాగా పల్చగా, చారు ఎట్లా ఉంటుందో మనకి రసం అట్లా చేసుకొని దాన్ని బాగా తిప్పుతూ ఉండాలి ఫ్రెండ్స్. ఎందుకంటే మనం శనగపిండి యాడ్ చేసాం కదా, అది చిక్కగా కింద అడుగంటిపోతుంది. అలా అడుగంటుకోకుండా నేను అందుకే గరిటె తీసుకోకుండా అట్లా తీసుకున్నాను, దాంతో మనం వేసుకోవాలి. అలాగే కొద్దిగా పసుపు కూడా యాడ్ చేశాను. ఇప్పుడు దీన్ని బాగా కిందకి పైన అంటుకోకుండా తిప్పుతూ ఉండాలి ఫ్రెండ్స్. ఎందుకంటే అది చిక్కగా లైట్గా మనకి థిక్నెస్ వచ్చే వరకు కలుపుతూ ఉండాలి. ఆ తర్వాత తిరగమూత పెట్టుకోవచ్చు. ఇంకా మనం ఒకటి యాడ్ చేయలేదు ఫ్రెండ్స్, ఏంటది? సాల్ట్ కూడా యాడ్ చేసేసామంటే మనకి ఫైనల్గా టచ్ అయిపోతుంది. ఇప్పుడు మనం ఇలాగా తిప్పేసాము. సో ఇక ఫైనల్గా సాల్ట్ యాడ్ చేసుకుందాం ఫ్రెండ్స్. సాల్ట్ యాడ్ చేసేసిన తర్వాత కంప్లీట్గా మనకి సాల్ట్ యాడ్ చేశాను కదా, సో ఇంకా మనం దాన్ని మజ్జిగలో వేసుకొని తిప్పుకోవడమే, బాగా తిప్పచ్చు. అప్పుడు ఇంకా అయిపోయినట్టేసే. సో అయిపోయింది ఫ్రెండ్స్, ఇంకా మజ్జిగలో పెట్టేద్దామే. సో రెడీ ఫ్రెండ్స్, మజ్జిగ చారు రెడీ. ఒకసారి టేస్ట్ చూసి మీరు కూడా నాకు కామెంట్ సెక్షన్లో ఎలా ఉందో చెప్పండి ఫ్రెండ్స్. ఓకేనా? అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. లైక్ ఇచ్చి కామెంట్ పెట్టండి ఎలా ఉంది అన్నది. మీరు కూడా టేస్ట్ చూడండి, ఎందుకంటే ఇది మాత్రం చాలా బాగుంటుంది. మా ఇంట్లో అందరికీ చాలా ఇష్టం ఫ్రెండ్స్. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్.